అన్నంలోకైనా, స్టార్టర్ లాగైనా లేదా చలికి స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తే ఈ ఎగ్ ఫ్రైని ట్రై చేయండి. నిమిషాల్లో అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చేయడం కోసం నేను ఇక్కడ 4 ఎగ్స్‌ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బాయిల్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు. అన్నిటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్‌లోకి ఆయిల్ వేసుకొని మనం కట్ చేసిన ఎగ్స్‌ని ఇందులోకి పాన్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఎగ్స్‌ని వేసేసుకొని ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలండి. ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. నేను ఇక్కడ యెల్లో ఎగ్‌ని తీసేయలేదండి. మీకు నచ్చకపోతే తీసేయొచ్చు. కానీ ఉంచితే మాత్రం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపుని యాడ్ చేయండి. కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఒక పావు టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసుకోవాలి. ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు అన్నీ వేయించుకొని పొడి చేసిన గరం మసాలా అండి. ఇవన్నీ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులోకి ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని, అలాగే కొంచెం కసూరి మేతిని యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలాగా కలపండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ. యెల్లో ఎగ్ తీసుకోవడం వల్ల ఇలా పొంగు అనేది వస్తుందండి. కానీ స్టవ్ ఆఫ్ చేసి ఈ కర్రీ అనేది చల్లారిన తర్వాత మొత్తం దగ్గర పడుతుంది. చూడండి, ఇలా అవుతుందన్నమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే దీన్ని స్టార్టర్ లాగైనా తినొచ్చు, లేదా అన్నంలోకైనా తినొచ్చండి. ఎలా తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నిమిషాల్లో అయిపోయి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.